నాకు సెలవిచ్చినదేదో ఆమె జీవంతోడు నేను దానిని పలికిదను. ఇంకా వేరేది పలకాలని నేనేం పిలవడం లేదు అంటున్నాను. హల్లెలూయా. అంటే ఎలాంటి ప్రవక్తని కలుసుకుంటే మనకు ఆనందం జరుగుతుంది అంటే దేవుడు ఏర్పాటు చేసిన ప్రవక్తలని కలిసినప్పుడు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనము ఎప్పుడైనా ఏదైనా జరగాలి అంటే దేవా నేను ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్తే నాకు ఆశీర్వాదం అని మనం దేవుని దగ్గర కనిపెట్టగలగాలి. అందుకే మొట్టమొదటి ఆశీర్వాదం ఎక్కడుంది అంటే ప్రార్థన స్థలంలోనే ఉందని చెప్పాలి. అంటే మనం ప్రార్థించే స్థలంలో దేవుడు బయలుపరుస్తున్నాడు. ప్రార్థించే స్థలంలో ఇక్కడ వీళ్ళ ద్వారా నువ్వు మెంటర్ అవ్వాలి, మెంటర్షిప్ లోకి వెళ్ళాలి, స్పిరిచువల్. మోసే తర్వాత ఎవరికి వచ్చిందండి ఆశీర్వాదం నిలబడడానికి? యెహోషువ అని ఏర్పాటు చేస్తున్నారు. అలా ఇక్కడ మరి దేవుడు ఇంకొక మాట యెహోవాను నమ్ముకున్నాడు. 2వ దినవృత్తాంతాలు 20:20. మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటంట? ప్రార్థన స్థలంలో దేవుడైన యెహోవాని నమ్ముకోవాలి, ఆశీర్వాదాలు పొందుకోవాలంట. రెండవది ఏంటి? ఆయన ప్రవక్తలని నమ్ముకోండి, అప్పుడు మీరు కృతజ్ఞులు. అంటే కృతజ్ఞత కలిగిన వారుగా దేవుణ్ణి ఆరాధించేవారుగా ఒక దీర్ఘదర్శి మనకు కావాలి. ప్రొఫెటికల్ గా మూవ్ అయ్యేవాళ్ళు, స్పిరిచువల్ గా మూవ్ అయ్యేవాళ్ళు, మనల్ని నడిపించే వాళ్ళు చాలా అవసరం. సేవకుడు లేకుండా మరి గురువు లేని విద్య గుడ్డి విద్య అని అన్నారు కదండి. అలా సేవకుడు లేకుండా మరి దేవునితో సత్సవాసాన్ని కలిగి వెళ్ళడానికి చాలా కష్టం అవుతుంది. అఫ్ కోర్స్ సేవకులు లేకుండా మనం వెళ్ళొచ్చు, కాదన్నాను. కానీ ఈజీవే కావాలంటే ఆయన ప్రవక్తలనే ఆశ్రయించాలి. సో మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి ఇక్కడ మిఖాయాను ఆశ్రయించాలని ఎవరు చెప్తున్నారంలో ఎత్తబడే గుంపుగా ఉండడానికి కావాల్సిన నడిపింపు మనం పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మరి ఇక్కడ బట్టి ప్రార్థన కొదువుగా అంటే నెరవేర్పు జరగకుండా ఉండడానికి అపవాది చాలా ప్రయత్నం చేస్తాడు. అపవాది ప్రయత్నం వలన మనం ఓడిపోయే ప్రయోజనం ఉంది. కాబట్టి అపవాది చేతికి దక్కకూడదు అంటే మనం ఏం చేయాలండి? నిన్ను నువ్వు అలర్ట్ చేసుకోవాలి. నువ్వు ప్రార్థించే వ్యక్తిగా మారాలి. నువ్వు దేవుని చేత ఎన్కౌంటర్ అయ్యే వ్యక్తిగా మారాలి. ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే, ఆ ప్రవచనం నెరవేర్చబడాలంటే యూ హ్యావ్ టు ఫైట్, యూ హ్యావ్ టు సిట్, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఇట్, అదర్వైజ్ యూ కెన్ నాట్ రీచ్ ఇట్. అవునా? మనందరికి అనుగ్రహించుగాక. మరి ఆశీర్వాదం ఎక్కడ నుండి వస్తుందండి? సేవకులు. దేవుడు సేవకులను ఏర్పాటు చేస్తున్నాడు. ప్రార్థన స్థలం ద్వారా, సేవకుల ద్వారా, మన సిద్ధపాటు ద్వారా ఆ ప్రవచనాన్ని